యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మరో షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో అతడికి కోర్టు రిమాండ్ విధించింది. మార్చి 7 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల నష్టపోయానంటూ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో నానిపై కేసు నమోదైంది. పోలీసులు అతడిపై చీటింగ్, ఎలక్ట్రానిక్ ఫోర్జరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 21న యూట్యూబర్ నాని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ తరుణంలోనే నానికి కోర్టు రిమాండ్ విధించింది. మేము కాన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. థ్యాంక్ యూ.